Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఇందాక మెన్షన్ చేసినట్టుగా ఫస్ట్ ఎప్పుడైతే 1951 అండ్ 52 ఆ టైంలో ఎలక్షన్స్ అనేటివి ఇండియాలో స్టార్ట్ అయినాయో అప్పటి నుండి డెమోక్రసీ ఎప్పుడు దెబ్బతినలేదు. ఏ పాయింట్ ఆఫ్ టైంలోనో అన్నిట్లోనూ మనం ఎలక్షన్స్ కండక్ట్ చేశారు సక్సెస్ఫుల్గా. ఓట్ రేట్ తక్కువ ఉంది, ఓట్ పర్సెంటేజ్ తక్కువ ఉంది అనేది దట్స్ అ డిఫరెంట్ డిబేట్ టాక్ అబౌట్ సార్. అంతా వదిలేసి ఫస్ట్ డెమోక్రసీ అన్నప్పుడు ఫస్ట్ ఎలక్షన్ తీసుకున్నప్పుడు అక్కడ నుండి బాగానే జరిగింది. బట్ ద వెరీ ఫస్ట్ ఐడియా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అప్పుడు ఎక్కడ ఎలక్షన్ జరగలేదు. అప్పుడు డెమోక్రసీ అనేది ఎక్కడ ప్లే చేసింది? ఫస్ట్ మనకు ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు అయ్యారు. అక్కడ ప్రావిన్షియల్ కమిటీ ఏదో ఉంటే అక్కడ అందరూ లీడర్స్ అందరూ ఓట్ చేస్తే అవుట్ ఆఫ్ 15 మెంబర్స్ 12 మెంబర్స్ ఓట్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వచ్చాయి. బట్ అక్కడ సర్కమ్స్టాన్సెస్ వేరు, సిచ్యువేషన్స్ వేరు. పిఎం జవహర్లాల్ నెహ్రూ గారు అయ్యారు. సో ఈ ఎంటైర్ సినారియోను ఇప్పుడు ఈ రకంగా చెప్పేవాళ్ళు ఉంటారు, ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు ఈ రకంగా చెప్పేవాళ్ళు ఉంటారు. బట్ వాట్ డూ యూ థింక్? మీరేం చెప్పాలనుకుంటున్నారు? దిస్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఇచ్చినావు కదా, ద నంబర్ ఆఫ్ ఓట్స్, అది ఐ మస్ట్ ఆనెస్ట్లీ సే దట్ ఐ డోంట్ నో దట్. కానీ వై నెహ్రూ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ అన్నదైతే ఇట్ ఈస్ వెరీ క్లియర్. హీ వాజ్ సపోర్టెడ్ బై మహాత్మా గాంధీ అండ్ దట్ ఈస్ ద రీజన్ వై హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్. సో గాంధీ నెహ్రూయే ప్రైమ్ మినిస్టర్ కావాలని ఉండే. దట్ ఈస్ హౌ నెహ్రూ బికేమ్ ప్రైమ్ మినిస్టర్. అంతే, షార్ట్ అండ్ స్వీట్ ఆన్సరా? అదొక్కటే పాయింట్లో అయిండు. ఇంకా మిగతా వాట్ ఎవర్ హీ డిడ్ బట్ ఇట్ వాజ్ ఫైనలీ గాంధీస్ డెసిషన్ దట్ నెహ్రూ హ్యాస్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, అంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ లాగా ఉంది కదా ఇప్పుడు అందరూ డిస్కషన్లో, డిబేట్లో ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది ఇంకా ఇప్పటికీ కూడా స్టిల్. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు యాజ్ అ సీనియర్? అయితే కొన్ని టర్మినాలజీలో కాన్ఫ్లిక్ట్ అన్నది నేను యూజ్ చేయను, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటాను. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మెజారిటీ, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎఫెక్టివ్ మెజారిటీ. మెజారిటీ అంటే నంబర్స్ ఉంటే మెజారిటీ అయిపోతుంది. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఇప్పుడు 10 మందిలో 8 మంది ఒకదానికి ఇఫ్ దే ఫేవర్ ఇట్, దట్స్ మెజారిటీ. But 2 people, if they are effectively arguing against this particular decision, it becomes an effective majority. So, ఎగ్జాంపుల్గానే ఇది తీసుకుందాం. ఉన్నోళ్ళందరూ కూడా సంబడి ఎల్స్ షుడ్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ అన్నా కానీ ఇక్కడ ఎఫెక్టివ్ మెజారిటీ ఇట్ వాజ్ గాంధీ. ఓకే, క్లియర్. అండ్ ఆల్సో సార్, ఇప్పుడు మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా ఫ్రీడమ్ని మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నామో అప్పట్లో న్యూస్ పేపర్కి కానీ ఎనీ కైండ్ ఆఫ్ మీడియాకి కానీ లేదు, ఆ ఫ్రీడమ్ లేదు, అన్నిటి మీద రెగ్యులేషన్ ఉండేది కదా. సో ఆ ఫేజ్ ఎలా ఉండేది? నేను అకార్డింగ్ టు వాట్ ఐ రెడ్ అన్ని రెస్ట్రిక్షన్సే లుంబిని, అన్ని రెస్ట్రిక్షన్స్ ఆన్ ఎంటైర్ మీడియా. మన వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని ఇన్ని పేపర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానో విత్ 1 పాయింట్ ప్రోగ్రామ్, మనకు ఫ్రీడమ్ కావాలంతే. ఆ 1 పాయింట్ ప్రోగ్రామ్నే ద బ్రిటిష్ రూలర్స్ దే డిడ్ నాట్ అలౌ. వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ అయితే అట్లా రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసినందుకు చాలా కష్టమవుతుంది అప్పటి పబ్లిషర్స్ అండ్ ఎడిటర్స్కి. ఎందుకంటే వాళ్ళు ఇంకొక విధంగా మెసేజ్ కన్వే చేయాలి. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుండే, ఆ లోకల్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రేజ్ చేసుకుంటూ రాస్తుండే. బ్రిటిష్ను క్రిటిసైజ్ చేస్తున్నట్టు కాదు, కానీ ఆ లోకల్ హీరోను, వెన్ ఐఎమ్ సేయింగ్ హీరో, సోషల్ ఫిగర్, దెన్ మన సోషల్ థాట్ అది పొలిటికల్గానే ఉంటుంది, కానీ యూ హ్యావ్ టు అవాయిడ్ సర్టన్ వర్డ్స్. అట్లా అంత కష్టంగా ఆర్ న్యూస్ పేపర్స్ వుడ్ టేక్. ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ వాళ్ళు చేయాల్సినవి చేసిండ్రు, పబ్లిక్కు అర్థమయ్యేటట్టు చేసిండ్రు. ఆ రిస్ట్రిక్షన్స్ ఖాళీ న్యూస్ పేపర్స్కే కాదు లుంబిని, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ ఆల్సో. ఇప్పుడు నువ్వు డ్రామాలు కూడా చేయొద్దు, డ్రామాస్ కూడా, లోకల్ ఆర్ట్, నథింగ్, నో ఆర్ట్ ఫామ్, ఎనీథింగ్. దీని ద్వారా ఇఫ్ ఇట్ అఫెక్ట్స్ ద బ్రిటిష్ రూల్ ఆర్ చేంజెస్ పబ్లిక్ ఒపీనియన్ అన్నది దే స్టాప్డ్. యూ కెనాట్ డూ దట్ అనేసి. ఎందుకు లుంబిని కంట్రీ గురించి మాట్లాడుకోవడం. ఇప్పుడు మనము హైదరాబాద్ దెన్ వాజ్ ది అండర్ ద నిజాం కదా, దట్ నిజాం స్టేట్.
నిజాం స్టేట్ మనకి ఎప్పుడు వచ్చింది ఇండిపెండెన్స్ అంటే సెప్టెంబర్ 1948 ఫర్ తెలంగాణ. కంట్రీ అంతా వచ్చింది, బట్ ఇతను ఒప్పుకోకపోయేసరికి ఇంకా దే వెయిటెడ్ అండ్ సర్దార్ పటేల్ గాట్ ఇన్ ది ఆర్మీ. దెన్ అల్టిమేట్లీ ఇట్ హ్యాడ్ టు జాయిన్. సో నిజాం ఆల్సో బుర్రకథ బ్యాన్ చేసిండు లుంబిని. బుర్రకథ అంటే బ్యాన్ అంతే. ఇప్పుడు మనం బాధ్యం కదా. అవును, ఇప్పుడు మనకి ఏ బ్యాన్ లేదు, ఏ రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి. బుర్రకథ ఎంత పవర్ఫుల్ ఆర్ట్ ఫామ్ అంటే ఆ బుర్రకథతోటి ముగ్గురు కలిసి చెప్తారు అండ్ దీంతో టెరిఫిక్ మెసేజ్ కన్వే చేయొచ్చు. అది బ్యాన్ చేసిండు. సో దేవర్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఎవ్రీ ఆర్ట్ ఫామ్. మనకి ఇప్పుడు వీ హ్యావ్ గాన్ బియాండ్ దీస్ ఆర్ట్ ఫామ్స్ ఆర్ వీ హ్యావ్ మనము డిజిటల్ తీసుకొచ్చినాము, అన్నీ తీసుకొచ్చినాము. సో డోంట్ వీ హ్యావ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? ఎస్, ఏదైనా కానీ ఒక లిమిట్కు when you go beyond the limit, the law will take care anyway. It is not like ఏదో ఎవరో ఇంపోజ్ చేస్తున్నారు అన్నట్టు కాదు. ఓకే, బట్ అట్లీస్ట్ ఇప్పుడు మనం సెలబ్రేషన్ మోడ్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఇవన్నీ జరిగాయి, హిస్టరీలో ఇవన్నీ జరిగాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక మంచి పాట, ఒక రెవల్యూషనరీ, ఒక రాడికల్గా అప్పట్లో ఉన్న అలాంటి సాంగ్స్ మీ నోట వినాలనుకుంటున్నాం. అయితే నాకు ఇష్టమైన పాట పాడతాను, కానీ నాకు ఇష్టం రెలవెంట్ సాంగే. బికాజ్ ఈ పాట నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాట మా భూమిలది. మా భూమిలో గద్దర్ పాడతాడు. ఓకే, అది గద్దర్ది ఫస్ట్ ఫిలిం అపియరెన్స్ కూడా. గద్దర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై బి నరసింహరావు డైరెక్టర్, అండ్ మూవీ ఏమో గౌతమ్ ఘోష్ డైరెక్ట్ చేసిండ్రు. నాకెందుకు స్లైట్లీ మోర్ అటాచ్మెంట్ అంటే నేను మా ఫాదర్ కలిసి ఏం సినిమాలు చూడకపోతుంటే దిస్ వాజ్ ది ఓన్లీ మూవీ మా నాయన నన్ను థియేటర్కు తీసుకుపోయి కూర్చోబెట్టి చూపెట్టిండు ఆ సినిమా. అంటే ఐ వాజ్ అబౌట్ ఐ వాజ్ బార్న్ ఇన్ 1968, అంటే 70s ఐ వాచ్ దట్ మూవీ. అప్పుడు గద్దర్ మేక్స్ అన్ అపియరెన్స్. బండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా. బండెన్క బండి గట్టి 16 బండ్లు. నీకు వస్తుంది కదా, పాడు. బండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా. నాజీల మించినవురో నైజాము సర్కరోడా. చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వుండేది హైదరాబాదు దాని పక్కన గోలకొండ. గోలుకొండ కిలా కింద గోలుకొండ కిలా కింద గోలుకొండ కిలా కింద నీ గోరి గర్తం కొడుకో నైజాము సర్కరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా అని దట్ సాంగ్ రిఫ్లెక్ట్స్. It reflects the sentiment of the people.